హాయ్. ఈ చాలా రోజుల తర్వాత వచ్చానండి నేను ఈసారి యూట్యూబ్లోకి. ఎలక్షన్స్ వర్క్ బిజీతో అసలు రాలేకపోయాను. రావడం కూడా ఈరోజు నా కోడలతో వచ్చాను. మీకు అందరికీ కూడా ఈరోజు నేను నెయ్యి ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను. ఈ విధంగా మనం నెయ్యి చూడండి, ఇది పెరుగులో మీగడ వచ్చేసి మనం పాలల్లో పెరుగులో తీసినటువంటి మీగడ. ఇట్లాంటి మీగడను 15 రోజులు నేను తీసి ఎత్తిపెడితే ఇంత మీగడ వచ్చేసి మనకు గట్టిగా తయారైంది. దీనిని ఒక 2 days బయట పెట్టేస్తాను నేను. అంటే మనం తయారు చేసి 2 days పెట్టకపోతే గట్టిగా ఉంటుందన్నమాట. గట్టిగా ఉన్నప్పుడు అది కరగడానికి టైం పడుతుంది కాబట్టి 2 days బయట పెట్టేసి ఆఫ్టర్ 2 days ఇదంతా కూడా ఇట్లా మిక్సీకి వేసేస్తాము. చూడండి, మిక్సీకి వేసి మనం వెన్నను గ్రైండ్ చేసేసి వెన్న తయారు చేసుకోవాలి. చూద్దామా? ఏం చేయనా? ఓకే అత్తమ్మ. వెయిటింగ్ ఫర్ నెయ్యి. వెన్న గ్రైండ్ చేసేసాం. చూడు ఎంత చక్కగా పాలలాగా వచ్చింది. అంటే మజ్జిగను మనం కవ్వం వేసి తిప్పితే ఎలాగ వస్తుందో అలా వచ్చింది. చూడు, ఇలా వస్తే బాగా నెయ్యి వచ్చేసి 10 నిమిషాలు మనము చేసేయచ్చు. కొద్దిగా ఎక్కువగా గట్టిగా ఉన్నింది అనుకో, దీంట్లో డస్ట్ కూడా, అంటే ఏమంటారు, ఇవి మనకు నెయ్యి అయిన తర్వాత మిగిలినటువంటి డస్ట్ పీసెస్ లాగా వస్తాయి అన్నమాట. అది ఎక్కువ వస్తుంది. ఇలా ఉంటే కనుక తక్కువ వస్తుంది, అంటే వేస్టేజ్ తక్కువ. ఇప్పుడు గిన్నెలోకి వేసుకుందాం. నెయ్యి చేసేటప్పుడు ఇలా పెద్దది వెడల్పు గిన్నె తీసుకోవాలమ్మా. వెడల్పు గిన్నె ఎందుకు తీసుకోవాలంటే నెయ్యి బాగా అయ్యేటప్పుడు ఏమైతే పొంగిపోతుంది, స్టవ్ మీద అంతా కూడా పడి మళ్ళీ మంట ఎక్కువ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చేయాలి చేసేటప్పుడు. అయితే చూడు, ఇప్పుడు చేస్తాం మనము. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసాను, వేసేసేయాలి. ఇది మీరండి, ఇది డ్రై స్కిన్ వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా చేతికి కానీ మొక్కాడికి కానీ బాగా రబ్ చేసుకొని ఒక 1/2 hour తర్వాత శనగపిండితో రుద్దుకుంటే చాలా బాగా ట్యాన్ వెళ్తుంది, ప్లస్ షైనింగ్ వస్తుంది. ఇది చాలా బాగా ఇది అవుతుంది. ఇప్పుడు నేనైతే ఇట్లా వెన్న చేసినప్పుడల్లా కూడా కొద్దిగా మొక్కాడికి ఇట్లా చేసుకుంటాను బాగా. నువ్వు కూడా యూజ్ ట్రై చేస్తాను. ఓకే. మీరు చూస్తున్నారుగా, అప్పుడే నెయ్యి ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. రండి చూడండి, చూడండి నెయ్యి ఫామ్ అవుతుంది. మీరు గమనిస్తున్నారా? ఇక్కడ చెప్పాలంటే మా అత్తమ్మ చాలా బాగా చేస్తారు నెయ్యి. ఆ స్మెల్ కూడా మనం జస్ట్ ఆ బాక్స్ ఓపెన్ చేయగానే స్మెల్ చాలా బాగా వచ్చేస్తుంది. మామూలుగా మనం బయట కొనే నెయ్యి స్మెల్ రాదు అంతగా. మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది. సో మా అత్తమ్మ ఇంట్లోనే ప్రిపేర్ చేసి మాకు బెంగళూరు కూడా పంపిస్తారు నెయ్యి. చూడండి, వెన్న కరుగుతుంది. ఈ కరిగేటప్పుడు ఏమవుతుందంటే అడుగు అంటుతుంది. అందుకని మనం కంటిన్యూగా ఇట్లా తిప్పాలి. చూద్దాం, అడుగు అంటినది కూడా నల్లగా కనిపిస్తుంది. లేకపోతే గిన్నె ఎక్కువ అడుగు అంటుతుంది. రేపు క్లీన్ చేసుకోవాలన్నా కూడా మనం ఇబ్బంది పడతాం. కాబట్టి కొద్దిగా చిన్న మంట పెట్టేసుకొని చిన్న మంట మీద ఇట్లా కంటిన్యూ కలిపుతూ ఉంటే అడుగు అనేది అంటకుండా ఉంటుంది అనమాట. మనకు అడుగు భాగం. కానీ నెయ్యి రెడీ అయితే ఇప్పుడే ఆఫ్ చేసామనుకో పచ్చి నెయ్యిలాగా ఉంటుంది. ఇది అంటే ఇలా తెల్లగా ఉండకూడదు. ఈ తెల్ల భాగం అంతా కూడా ఎర్రగా అయిపోవాలి. ఎర్రగా అయిపోయి గుడ్లు గుడ్లుగా అయిపోతుంది. ఓన్లీ నెయ్యి ఒక్కటి పైకి తింటుంది. ఇంకొక 5 నిమిషాల్లో చూడు నెయ్యి ఎంత తేడా కానొస్తుంది. అయిందమ్మా? ఇంకా అవుతుంది అత్తమ్మ. మీరు చెప్పారు కదా ఇది రెడ్ అవ్వాలని. కలర్ తిరుగుతా ఉంది చూడు. అప్పుడే వైట్ మెరూన్ కి ఫామ్ ప్యూర్ వైట్ ఉంది. ఇప్పుడు కొంచెం బ్రౌనిష్ గా వచ్చేసింది అత్తమ్మ. గిన్నె కూడా మాడలేదు చూడు. అవునత్తమ్మ. ఇందులోకి ఇప్పుడు నెయ్యి బాగా కాగిన తర్వాత ఏం చేయాలంటే తమలపాకులైనా వేయచ్చు మనం. లేకపోతే కరేపాకు రెమ్మ, ఇక్కడే రెమ్మ వస్తుంది కదా మనకి, ఆ రెమ్మ అట్లే వదిలేయచ్చు అనమాట. కరేపాకు వేయచ్చు, తమలపాకు వేయచ్చు,
మెంతులు వేయాలి కొన్ని, ఇంతే ఇన్ని చిటికెడు. వేస్తాం. ఓకే. నేను ఇప్పుడు కరేపాకు తీసుకొని వస్తాను. మన ఇంట్లో చెట్టు ఉంది, కరేపాకు చెట్టు. ఓకే. 2 రెమ్మలు తీసుకొని వస్తాను. ఓకే అత్తమ్మ. ఇలా బురుగు వస్తుందంటే దాదాపుగా మనకు నెయ్యి కంప్లీట్గా రెడీ అయిపోయినట్లే. పూర్తి అయిపోయింది అని ఇప్పుడు కొన్ని మెంతులు వేస్తున్నాను చూడండి. నేను వేస్తున్నాను జస్ట్ ఒక 1/4 స్పూన్ పైన మెంతులు. మంచి సువాసన వస్తుంది మెంతులు వేస్తే. దీంతో పాటు తమలపాకు, కరేపాకు వేస్తాను నేను. అంటే రెండిట్లో ఏదో ఒకటైతే వేయచ్చు మనము, కానీ నేను ఈరోజు మీకు చూపించడం కోసం 2 వేస్తున్నాను. అత్తమ్మ బయట వరకు వస్తుంది అత్తమ్మ స్మెల్. ఏమనుకున్నావు మీ అత్తమ్మ వంట అంటే? అవును అత్తమ్మ. చూడు, ఇవి 2 మన ఇంట్లోది కాబట్టి ఫ్రెష్గా ఉంది. ఇది క్లీన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే నీళ్ళలో వేసి కడిగేస్తాం మేము. బాగా నీట్గా ఉంది కాబట్టి ఇలాగే వేస్తున్నాను నేను. దీంతో పాటు మనము తమలపాకు కూడా వేయచ్చు. బాగా ఇట్లా పొంగు బాగా వచ్చే వరకు పెట్టేయాలా. ఒక్కసారి పొంగు ఆగకుండా వస్తుంది అంటే అది అయిపోయినట్టు, నెయ్యి కంప్లీట్ అయినట్లే. అప్పుడు మనం ఫ్యాన్ కింద పెట్టామంటే ఆ బయటకు వచ్చే పొంగు కంట్రోల్ అయిపోతుంది. ఫ్యాన్ కింద, ఫ్యాన్ గాలికి కంట్రోల్ అయిపోతుంది. ఇంకా అట్లా ఎక్కువ పెట్టామనుకో రెడ్డిష్ అయిపోతుంది నెయ్యి. అప్పుడు టేస్ట్ ఉండదు, చేదు వస్తుంది. అందుకే కరెక్ట్గా చేయాలన్నమాట. మనం ఏ పొజిషన్లో ఆఫ్ చేయాలనేది నెయ్యిలో ఉన్నటువంటి చిట్కా మనకి. ఓకే అత్తమ్మ. బయట వచ్చేసి నెయ్యిలో ఇంత పొంగు వచ్చే వరకు బెటరు. జస్ట్ కలర్ తిరుగుతూనే ఆఫ్ చేస్తారు. అందుకనే కొద్దిగా నెయ్యిలో టేస్ట్ తగ్గుతుంది, వాసన కూడా స్మెల్ ఇంత స్మెల్ రాదు. ఇది చల్లారిన తర్వాత మనం వడేసి గిన్నెలు పెట్టుకున్న తర్వాత 2 days తర్వాత చూడు గుడ్లుగా ఉంటుంది అన్నమాట. నెయ్యి దోశలు తిన్నా, బిర్యానీ చేసుకున్నా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీకు నెయ్యి తయారు చేసే విధానం మీరు ట్రై చేసి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసిన నెయ్యి ఎలా ఉందో కామెంట్ లో కూడా చెప్పండి, కామెంట్ చేయండి. నా ఛానల్ అద్భుతం కిచెన్కి నా కోడలు నాకు పోటీగా పెట్టింది సత్య చైతన్య. తన ఛానల్కి ఇద్దరికి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. బాయ్.